ఓం శాంతి. మురళీ డేట్ 22/7/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీ చదువుకు పునాది పవిత్రత. పవిత్రత ఉంటేనే యోగములో పదును నిండగలదు. యోగంలో పదును ఉన్నట్లయితే వాణిలో కూడా శక్తి ఉంటుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు ఏ ప్రయత్నమును పూర్తిగా చేయాలి? జవాబు: శిరస్సుపై వికర్మల భారం ఏదైతే ఉందో దానిని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. బాబాకు చెందిన వారిగా అయ్యి ఏదైనా వికర్మలు చేసినట్లయితే చాలా జోరుగా పడిపోతారు. బీకేలను నిందింపజేసినట్లయితే లేక ఏదైనా కష్టమును కలిగించినట్లయితే ఎంతో పాపం కలుగుతుంది. ఆ తర్వాత జ్ఞానమును వినిపించటం ద్వారా ఎటువంటి లాభము ఉండదు. अच्छा, मीठे मीठे सिकेलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. అర్హులుగా మరియు సుపుత్రులుగా అయ్యి సేవ ప్రమాణమును ఇవ్వాలి. శ్రీమతంపై స్వయమును శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: స్థూల ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు. పతితులకు దానం ఇవ్వకూడదు. జ్ఞానధనాన్ని కూడా పాత్రులను చూసి ఇవ్వాలి. వరదానం: పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసే సత్యమైన మరజీవాభవ. మరణించిన తరువాత శరీరమునకు అంతిమ సంస్కారం చేసినప్పుడు ఏ విధంగా పేరు రూపము సమాప్తమైపోతాయో అదేవిధంగా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరజీవులుగా అయిపోతారో అప్పుడు శరీరం అయితే అదే ఉంటుంది, కానీ పాత సంస్కారాల, స్మృతుల మరియు స్వభావాల అంతిమ సంస్కారమును చేసేస్తారు. అంతిమ సంస్కారం చేయబడిన మనిషి మళ్ళీ ఎదురుగా వచ్చినట్లయితే వారిని భూతము అని అంటారు. అలాగే ఇక్కడ కూడా అంతిమ సంస్కారము చెయ్యబడిన సంస్కారం ఏదైనా జాగృతమైతే అది కూడా మాయాభూతమే. ఈ భూతాలను తరిమి కొట్టండి, వాటి వర్ణనను కూడా చెయ్యకండి. స్లోగన్: కర్మభోగమును వర్ణించేందుకు బదులుగా కర్మయోగపు స్థితిని వర్ణన చేస్తూ ఉండండి. అచ్చా. ఓం శాంతి.